ఈరోజు దళిత సేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల సమావేశాన్ని దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సాగుదారులు ఎవరైతే ఉన్నారో సుమారు 70-80 సంవత్సరాల నుండి నేటి వరకు ప్రభుత్వ భూములు, అటవీ భూములు, గుట్టపారంబోకు భూములు, గయాలి భూములు సాగు చేసుకుంటున్నటువంటి సాగుదారులు ఎవరైతే ఉన్నారో ఆ సాగుదారులకు సాగు పట్టాలు మంజూరు చేయాలని, వారికి సాగు పట్టాలు మంజూరు చేసే విషయంలో పంచాయతీ తీర్మానం సంబంధం లేకుండా ఎవరైతే భూమి మీద ఉండి నిజంగా సాగు చేసుకుంటున్నారో వారిని గుర్తించి సాగు పట్టాలు మంజూరు చేయాలనే ఒక అంశం మీద, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు కళాకారులు, చర్మకారులు అయినటువంటి చెప్పులు కుట్టే కార్మికులు, లెదర్ వర్క్ చేసే కార్మికులు, వీరి యొక్క అర్హులైనటువంటి వారికి పెన్షన్లు మంజూరు చేయాలని, అదేవిధంగా వీరికి ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, వీరి యొక్క పెన్షన్ని 6,000 రూపాయలకు పెంపుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా లీడ్ క్యాప్ను పరిరక్షించాలి, లీడ్ క్యాప్ను ప్రక్షాళన చేయాలని మరి ఈ యొక్క అంశం మీద, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లీడ్ క్యాప్కు ఇస్తున్నటువంటి నిధులను చర్మకారులకు వారి ఆర్థిక అభివృద్ధికి వెచ్చించాలని చెప్పేసి ఈ యొక్క అంశం మీద, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని, అందుకు గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లను మరలా ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు అధికారిగా డిఎస్పి స్థాయి అధికారిని నియామకం చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఈ యొక్క అంశాల మీద చలో ఏలూరు దళిత సేన రాష్ట్ర మహాధర్నా కార్యక్రమాన్ని మే నెల 5వ తేదీన చేపడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల సాగుదారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విభాగాలకు చెందినటువంటి దళిత సేన కార్యకర్తలు వేలాది మంది తరలివచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క అంశాలను, న్యాయబద్ధమైనటువంటి ఈ యొక్క అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించడానికి చూడాలని చెప్పేసి దళిత సేన తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.